చూడు, ఇంకోసారి ఇటువైపు ఇలా అవి కొంటారా ఇవి కొంటారా అని వచ్చావో అస్సలు బాగోదు. నువ్వెన్నిసార్లు ఈ కాలనీకి వచ్చావు? మేము ఏ రోజైనా ఏమైనా కొన్నామా? లేదు కదా. మరి ఈ కాలనీకి వచ్చిన ప్రతిసారి ఎందుకు మా ఇంటికి కూడా వస్తావు? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? చూడు, నీకు ఆకలేస్తుందా చెప్పు, నా భార్యని పిలిచి అన్నం పెట్టమంటాను. అంతేకాని ఇవి కొనండి అవి కొనండి అని మళ్ళీ మా ఇంటి గేట్ దాటకు, అర్థమైందా? సారీ సార్, నేను జస్ట్ అడుగుతున్నాను అంతే. కొనమని ఫోర్స్ చేయట్లేదు కదా, నచ్చితే కొంటారని అడుగుతాను. నీలాంటి వాళ్ళ దగ్గర అస్సలు కొనము. సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నేను మీతో మర్యాదగానే మాట్లాడుతున్నాను కదా. నువ్వు నా మాటలను ఎలా అయినా తీసుకో, వెళ్ళిక నుంచి. నాన్సెన్స్. నువ్వు మళ్ళీ రా, నీ సంగతి చెప్తాను. ఏంటండి అలా మాట్లాడుతున్నారా అబ్బాయితో? అది మంచి పద్ధతి కాదు. ఒక క్రిస్టియన్ అయ్యుండి అలా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? బైబిల్ చెప్తుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు మన నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి అని. అది నాశనానికి దారి తీస్తుంది. ఇంకా ఆపు. కొంతమందికి క్లియర్గా చెప్తే కానీ తెలివి రాదు. ఆ అబ్బాయితో నేను ఎలా మాట్లాడానన్నది అనవసరం. వాడికి ఇప్పటికైనా బుద్ధి వస్తే మళ్ళీ ఇక్కడ సైడ్ రాడు. నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోకు. నిర్లక్ష్యంగా మాట్లాడి మీ విలువను తగ్గించుకోవద్దు. ఇంకా ఆపి. నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను అలా మాట్లాడాను. అందులో నాకు తప్పేం కనిపించలేదు. వాడికి అలాగే మాట్లాడాలి. ఇంకా నువ్వు మాట్లాడడం ఆపేసి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా. సరే డాక్టర్, మాలో ఏదైనా లోపం ఉందా? ఎందుకు మాకు పిల్లలు కలగట్లేదు? ప్రతి ఒక్కరికి జవాబు చెప్పలేక నాకు తలనొప్పి వస్తుంది. డాక్టర్, మీరు ఏదైనా దాస్తున్నారా మాకు చెప్పకుండా? క్లియర్గా చెప్పండి. ఏదైనా సమస్య ఉంటే నేను అర్థం చేసుకుంటాను. మేడం, మీ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. నెగటివ్గా ఏమీ లేవు. మీకు కానీ మీ హస్బెండ్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఓపికతో ఎదురు చూడండి. ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు. నేను మీలాంటి వారిని చాలామందిని చూశాను. ఎన్నో ఇయర్స్ వెయిట్ చేస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, అప్పుడేం ఫలితం ఉండదు. కానీ అన్నీ వదిలేశాక సడన్గా ప్రెగ్నెంట్ అవుతారు. ఇలా వాళ్ళ బాడీని బట్టి కూడా ఉంటుంది. నాకు తెలిసి మీది కూడా ఇలాంటి కేసు అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో తలనొప్పి తెప్పించే ఇబ్బందులుంటాయి, పిల్లలు లేని వాళ్ళకే కాదు. సో వాటన్నిటినీ మీ మనసుకు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అది మీ హెల్త్కి కూడా మంచిది. ఓకే డాక్టర్, నేను ఇంకా వెళ్తాను. ఇప్పుడు నా భర్తకు నేనేమని చెప్పాలి? దేవునికి ఏది అసాధ్యం కాదని నాకు తెలుసు, కానీ ఆ మాట ఇంకెన్నాళ్ళు చెప్తావని అంటాడు. తనకు తాను బాధపరుచుకుంటాడు, నన్ను బాధ పెడతాడు, దేవునికి విరుద్ధంగా మాట్లాడతాడు. దేవుని మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు. దేవుడా, నీ మాటలను విని అర్థం చేసుకునే మనస్సుని ఆయనకివ్వు. అప్పుడైనా దేవుని ప్రణాళిక ఎప్పుడుందో అప్పుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకం కలుగుతుంది. ఓ, వచ్చేసావా? డాక్టర్ ఏమంది? ఏ సమస్య లేదని, కొన్ని రోజులు ఓపికతో ఎదురు చూడండి, తప్పకుండా కలుగుతారని అంటుంది. సరేలే, లోపలికి వెళ్ళు. ఛా, నా పరిస్థితి మాత్రమే ఇలా ఉంది. నేనెందుకు వెయిట్ చేయాలి పిల్లల కోసం? అందరికీ బాగానే కలుగుతున్నారు కదా. కొంతమందికి అయితే వద్దనుకున్నా పిల్లలు పుడతారు. భోజనం రెడీ అయింది, రండి తిందాం. నువ్వెళ్ళి తిను, నాకు ఆకలిగా లేదు. ఎందుకు? నువ్వు నిన్నటి నుంచి సరిగ్గా తినట్లేదు. నీకు నువ్వు ఎందుకలా బాధపరుచుకుంటున్నావు? అలా చేయడం వల్ల పిల్లలు కలుగుతారని అనుకుంటున్నావా? పద, వెళ్ళి తిందాం. నీకు తెలుగులో చెప్తే అర్థం కాదా? నాకు ఆకలిగా లేదని చెప్తున్నా, ఎందుకలా విసిగిస్తున్నావు? నాకు తినాలని లేదు. నేనేం తినడానికి పుట్టలేదు కదా. నాకంటే ముందు, నా తరువాత పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. మనల్ని చూడు, ఇంతవరకు ఒక్కరు కూడా కలగలేదు. అలాంటిది నువ్వేమో తిందామంటున్నావు. నా జీవితంలో సంతోషమే లేనప్పుడు ఆకలి ఎలా అవుతుంది? ఎలా తినాలనిపిస్తుంది? ఎవరైనా వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు నా మనసులో ఎంత బాధ కలుగుతుందో తెలుసా? అప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నేనంటే అసలు ఆయనకి ఇష్టమే లేదేమో అనిపిస్తుంది. ప్లీజ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి. ఆకలితో ఉండి నిన్ను నువ్వు బాధపరుచుకుంటే దాని ద్వారా ఏం సంపాదించలేం.
ఒక క్రిస్టియన్గా దేవుని మీద భారం వేసి ఆయన కార్యం కోసం ఎదురు చూడాలి. మన ప్రేయర్స్కి ఆన్సర్స్ డిలే అవ్వచ్చు, కానీ నెరవేర్చబడకుండా మాత్రం ఉండదు. ఇంకా మాట్లాడడం ఆపేయి. ఇలాంటి మాటలు విని విసుగొస్తుంది. చూడు, నా కంట్రోల్ లూజ్ అవ్వకముందే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళి నువ్వెప్పుడు చేసే ఆ ప్రార్థనే చేసుకో. ఎవరది? వస్తున్నాను, ఆగండి. ఓ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిరి. జాయ్ ఉన్నాడా? ఉన్నాడు పాస్టర్, మీరు లోపలికి రండి. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? పాస్టర్ వచ్చాడు. సరే వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్ జాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాం పాస్టర్. గ్లోరీ టు జీసస్. ఏం లేదు జాయ్, కొన్ని రోజులుగా మీరు చర్చికి రావట్లేదు. మీ భార్య మాత్రమే వస్తున్నారు. ఏదైనా సమస్య అంటే ఏం లేదు పాస్టర్. నాకు రావాలనే ఉంటుంది, కానీ కొంచెం నీరసంగా వీక్గా అనిపించి రాలేకపోతున్నాను. అది మీకు అర్థం కాకపోవచ్చు జాయ్. నేను అర్థం చేసుకోగలను. మీరు దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను, అంతే. దేవుడు మీరు అడుగుతున్న ఆశను, ప్రార్థనను వినట్లేదని నిరసించిపోకండి. యేసునామమున మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన తండ్రి సన్నిధికి చేరుతుంది. విడనేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు, సహాయము చేయకుండానట్లు నా చేతులు కురచకాలేదు అని కీర్తనల ద్వారా దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళనెప్పుడూ ఆయన విడిచిపెట్టడు. ఇప్పుడు మీ పరిస్థితి ఏమైనా, ఎలా ఉన్నా ఆయన మీకు చేసిన వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చకుండా విడిచిపెట్టాడు. ఆకాశమును భూమియు గతించిపోవునేమో గాని నా మాటలన్నిటికీ గతించవు అని చెప్పిన దేవుని మాటను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అని సంఖ్యాకాండము 23:19 చెప్తుంది. అలాగే నేనెప్పుడూ నీకు తోడై ఉంటాను, నీతో చెప్పిన మాట నెరవేర్చకుండా నేను విడిచిపెట్టాను అని ఆదికాండము 28:15 చెప్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జగనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని యెషయా 60:22 అంటున్నాడు. ఆమేన్. కాబట్టి జాయ్, ధైర్యంతో విశ్వాసంతో ఉండు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ 1:19. థ్యాంక్ యూ పాస్టర్. మీ మాటలు నన్ను ఎంత ఉత్తేజపరిచాయో మీకు తెలీదు. నిజంగా ఒక క్రిస్టియన్ జీవితం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఎవరైతే దేవుని వాగ్దానం నమ్మి ఆయన కార్యం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళ లైఫ్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. సమయం గడుస్తున్న కొద్దీ విశ్వాసం సన్నగిలుతుంది. భయం, అనుమానాలు హృదయంలోకి రావడం స్టార్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నా పరిస్థితి అలాగే అయింది. కొన్నిసార్లు నిజంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడా అని సొల్యూషన్ కోసం నేను వేరే దారేదైనా చూడాలా అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చనిపోయే లోపైన నా ఆశ నెరవేర్చబడుతుందా అనే ఆలోచన రాగానే నా హృదయం బరువెక్కి నా శరీరం బలహీనమవుతుంది. అప్పుడు ఇంకా ఏవేవో ఆలోచనలు వచ్చి అనుమానాలు తలెత్తుతున్నాయి. లేదు జాయ్, దేవుని బిడ్డలు ఎప్పుడూ ఆయనపై అనుమానాన్ని పెట్టుకోవద్దు. ఆయన నమ్మకమైన వాడు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చకుండా ఉండడు. మీరు ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూడండి. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ నిరుత్సాహపరిచినట్టు ఎక్కడా లేదు. బైబిల్లో కూడా నీలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూడొచ్చు. వాళ్ళలో ఎవరినైనా దేవుడు నిరుత్సాహపరిచాడా? లేదు కదా. ఆ సమయం రావడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించడం, అనుమానపడటం స్టార్ట్ చేస్తాం. దాని ద్వారా దేవునిపై చిన్న చూపు కలుగుతుంది. దేవుడు మన కోసం ఏం చేశాడు, ఏం పొందేలా చేశాడు, మనం ఎలాంటి వారం, ఎలా మార్చాడు, ఇలా ఎన్నో అన్నీ మర్చిపోతాం. సో నేను చెప్పేది ఏంటంటే,
మన పరిస్థితులన్నీ దేవునికి అప్పగించి వాటిని ఇంకా మనం మర్చిపోయే వారిగా ఉండాలి. దేవుడు అలాంటి విశ్వాసాన్ని చూడాలని అనుకుంటున్నాడు. లేట్ అవుతున్న కొద్దీ ఒత్తిడికి గురవుతాం. ఆ టైంలో సాతాను మన లైఫ్లోకి రావడానికి చూస్తాడు. ఆ అవకాశం వాడికి ఇవ్వదు. వాడు దేవుని ప్రణాళిక మనలో నెరవేర్చబడకుండా ఉండేలా చేస్తాడు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి సమయంలోనూ దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఓకే పాస్టర్, థ్యాంక్ యూ. మా విశ్వాసాన్ని పెంచి మేము దారి తొలగిపోకుండా చేశారు. అవును పాస్టర్, థ్యాంక్ యూ. నేను ఇన్ని రోజులు దేవుడు తప్పకుండా ఇస్తాడు అని నమ్మకంతో ఉన్నాను. ఈరోజు మీరు నా నమ్మకాన్ని రెట్టింపు చేశారు. మంచిదమ్మా. సరే, నేను ఇంకా వెళ్తాను. నేను వేరే ఇంటికి కూడా విజిటింగ్కి వెళ్ళాలి. సరే పాస్టర్. సిరి, నేను పాస్టర్ని పంపించొస్తాను. సరేనండి. నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో జాయ్. అవి తప్పకుండా మీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఆయన వాగ్దానం ఎప్పటికీ నిరర్ధకం కాదు. కేవలం ఆయనపై మీ నమ్మకం ఉంచి ఆయన బాటలో నడవండి. అప్పుడు మీ జీవితం కొత్తగా మార్చబడుతుంది. తప్పకుండా పాస్టర్. నేను ఈరోజు చాలా నేర్చుకున్నాను. అదేవిధంగా పోగొట్టుకున్న నా విశ్వాసాన్ని తిరిగి పొందుకున్నాను. సరే, నేను ఇంకా వెళ్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థించు. సరే పాస్టర్, నేను ఇప్పటి నుంచి అదే విధంగా ఉంటాను. థ్యాంక్ యూ దేవా. నాలో మళ్ళీ నీపై విశ్వాసాన్ని నింపి నాకు శాంతి, సమాధానాన్ని, నమ్మకాన్ని ఇప్పించావు. నా మీద ఉన్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు నీ మీద అనుమానపడను. నీకు నచ్చిన విధంగా నా జీవితాన్ని నడిపించు. నేను నీ చేతి పని అయి ఉన్నాను. హాయ్ జేమ్స్, ఎక్కడి నుంచో వస్తున్నట్టున్నావు? అవును జాయ్, ఈరోజు చర్చిలో ప్రేయర్ మీటింగ్ ఉంటే వెళ్ళేసి వస్తున్నాను. ఓ అవునా? నేను మన చర్చ్ మీటింగ్స్కి, ఏ ప్రోగ్రామ్స్కి రావటం లేదు. ఇప్పటి నుంచి ఏది మిస్ అవ్వను. అవును, మనం ఒక బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి నేను మీ ఇంటికి వచ్చి డిస్కస్ చేసుకుందామని అనుకున్నాను. జాయ్, ఇలా నువ్వు అడుగుతావని నేను అస్సలు అనుకోలేదు. ఏది ఏమైనా ఇది నీ తప్పు కాదులే. నీకు పిల్లలు లేరు కాబట్టి పిల్లలున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలీదు. అంటే నేను మీలాంటి లైఫ్ జీవించలేకపోతున్నానన్నా మీ ఉద్దేశం? సరేలే, పర్లేదు. సరే, మీకెప్పుడు కుదురుతుందో చెప్పండి, అప్పుడు ప్లాన్ చేద్దాం. నేను ఎప్పుడూ ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇవ్వాల్సిన షేర్ కూడా ఇస్తాను. మీకోసం ఎదురు చూస్తాను. ఒకవేళ మీకు కుదరదు అని అనిపిస్తే నాతో ఒక మాట చెప్పండి చాలు. అలా ఏం లేదు జాయ్, నాకు ఇందులో బాగా ఇంట్రెస్ట్ ఉంది. దానికోసం నేను కొంచెం మనీ కూడా సేవ్ చేసి పెట్టాను. కానీ నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు. నీ అంత ఈజీగా నేను మనీ సేవ్ చేయలేను. వాళ్ళని చూసుకుంటూ నేను మనీ సేవ్ చేయాలి. నువ్వు అలా కాదు. నీ మనీ ఖర్చు పెట్టడానికి నీకు పిల్లలు లేరు. కానీ నాకు ప్రతిసారి నా పిల్లలు వచ్చి డాడీ అది కావాలి, డాడీ ఇది కావాలని అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళు అడిగింది ఇస్తూనే మనీ సేవ్ చేయాలి. కాబట్టి కొంచెం నన్ను అర్థం చేసుకోండి. సరే, నాకు అర్థమైంది. ఎంత టైం తీసుకుంటావు? ఒక 3 నెలలైనా టైం కావాలి. అప్పటి వరకు నేను మ్యాక్సిమం మనం అనుకున్న అమౌంట్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం కూడా నువ్వు 3 months అన్నావు, మళ్ళీ ఇప్పుడు 3 months అంటున్నావు. ఈసారైనా అవుతుందో అవ్వదో. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నేను ఈ డీల్ క్యాన్సిల్ చేసుకునేవాడిని. జాయ్, నేనేదో నిన్ను మోసం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా నాతో మాట్లాడుతున్నట్టు నా కొడుకు విన్నింటే నీ పని అయిపోయేది. అవునా? అవును, నా కొడుకు ఇప్పుడు లేడు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇంకోసారి ఎలా పడితే అలా మాట్లాడకుండా జాగ్రత్త పడు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడితే వాళ్ళు నీ సంగతి ఏంటో చూసుకుంటారు. వాళ్ళని ఆపడం నా వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్త. నీకు నాతో బిజినెస్ చేయాలని ఉంటే 3 నెలలు ఆగు. నేను ఇంకా వెళ్తాను. ఎంత అవమానిస్తున్నాడో చూడు. నాకు బాధగా ఉంది. జేమ్స్ నా మొహం మీదే అవమానంగా మాట్లాడాడు. నేను వాడికంటే పెద్దోడిని. వాడికంటే ముందే నా పెళ్ళైంది. అలాంటిది వాడిప్పుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు? వాళ్ళ కొడుకుకి 10 సంవత్సరాలు లేవు. వాడు నన్ను కొడతాడంట. నా తరపున నిలబడడానికి నాకు పిల్లలు లేరనే కదా వాడి ధైర్యం.
ఇండైరెక్ట్గా ఎంత కఠినంగా మాట్లాడాడు. ఇంకా వాడిని అస్సలు క్షమించను. వాడి సంగతి చూస్తాను. నేను వాడికంటే పెద్దవాడినైనప్పటికీ నాకు కొంచెం కూడా మర్యాద ఇవ్వలేదు. కారణం నాకు పిల్లలు లేనందుకు. దేవుడా, నువ్వు చూస్తున్నావు. జాయ్, ఎంతమంది ఎన్ని మాటలైనా అనని, ఎంత అవమానమైనా జరగని, ఎంతమంది నీ వెనకాల నవ్వుకున్నా నువ్వు పట్టించుకోకు. నేను నీతో ఉన్నాను. వాళ్ళ మాటలు వాళ్ళకే తగిలేలా చేస్తాను. నీ అవమానాన్ని సంతోషభరితంగా మారుస్తాను. నీ వెనకాల నవ్విన వాళ్ళని సిగ్గుపడేలా చేస్తాను. నువ్వు నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని విడిచిపెట్టకు. దేవుని యందు సంతోషించు. హే పిల్లలు, డాడీ వచ్చేసాడు. హే డాడీ వచ్చేసాడు. చిన్న, వెళ్ళి చెల్లిని తీసుకురా. మీరు మార్నింగ్ అడిగినవి తీసుకొచ్చాను. వావ్, నిజంగా నా డాడీ? ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. తల్లి, వంట అయిందేమో మమ్మీని అడుగు. సరే డాడీ. దేవా, నువ్వు ఇచ్చిన నా మంచి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ఎన్ని మాటలు అన్నాడు, దానికి తగ్గ బుద్ధి చెప్తాను. దేవుడు ఏమైనా అనుకొని నేను పట్టించుకోను. ఇలా దేవుడు దేవుడు అని వదిలేసిన ప్రతిసారి నేను అవమానపడుతూనే ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు, తగిన శాస్తి చేయాల్సిందే. హే హాయ్ జాయ్. అదేంటి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడు? ఇంతసేపు అయిందేంటి? ఛ, మళ్ళీ ఏమైంది? ఇంతకు ముందే కదా సంతోషంగా బయటికి వెళ్ళాడు. వెళ్ళొచ్చే టైంకి మళ్ళీ చిరాకుగా కనిపిస్తున్నాడు. సరేలే, ఏమైందో కనుక్కుంటాను. నేను ఈరోజు అస్సలు మర్చిపోను. జేమ్స్, నిన్ను అస్సలు విడిచిపెట్టను. ఏమైందండి? బాధగా కనిపిస్తున్నారు. దారిలో ఏమైనా జరిగిందా? నీకు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే విను. నీ వల్ల నాకే ఉపయోగం లేదని, నువ్వొక వేస్ట్ అని తెలుసుకున్నాను. అదే జరిగింది. తిండి విషయంలో తప్ప నీ వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. అంటే నా వల్లనే పిల్లలు లేరని అనుకుంటున్నావా? నాది మాత్రమే తప్పుందా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా వెళ్ళు. తొందరలోనే మీ ఇంటికి పంపిస్తాను. నీ వల్ల నాకు పిల్లలు కలగట్లేదు. దాని కారణంగా నా తోటి వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. ఇంకా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. నేనేం దేవుణ్ణి కాదు కదా. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళమని చెప్పాను. నీ వల్ల నాకే ఉపయోగం లేదు. మళ్ళీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మళ్ళీ దేవుని చేతుల్లోకి వెళ్ళాడని సంతోషించే లోపే తిరిగి అదే విధంగా అంతకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు. జేమ్స్, నన్నే అవమానిస్తావు కదూ? చూడు, ఇప్పుడు నిన్నేం చేస్తాను, నన్నెలా ఎదుర్కొంటావో చూస్తాను. జాయ్, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. సాతాను నిన్ను రెచ్చగొడుతున్నాడు. వాడి మాటలను పట్టించుకో. నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోకుండా చేయడానికి వాడు చేస్తున్న ప్రయత్నం ఇది. నాకు పిల్లలు లేరని ఒకడు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను అవమానించాడు. నాకు చాలా బాధగా ఉంది. దానికి తగిన బహుమానం ఇవ్వాలని ఇటొచ్చాను. నాకు నువ్వే సహాయం చేయగలవు. నువ్వేం బాధపడకు. సరే, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో వాడు అంతే బాధపడాలి. రాత్రనక పగలనక వాడు ఏడుస్తూనే ఉండాలి. సరే, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. ఇదిగో, ఇది తీసుకొని దానితో నీకేం కావాలో చెప్పు. అది నీకు కావాల్సింది జరిగేలా చేస్తుంది. కానీ జాగ్రత్త, దానిని నువ్వు ఏ చేతితో అయితే ముడతావో ఆ చేతిని ఎవరి తల మీద పెడతావో వాళ్ళు చనిపోతారు. ఓ, అదే నాకు కావాలి. థ్యాంక్ యూ. దానికి నీకెంత పే చేయాలో చెప్పు. 2 మేకలు, 3 కోళ్ళు, కొన్ని దుంపలు, అలాగే 10,000 రూపాయలు. సరే, ఇంకా ఇప్పుడు చూస్తాను తన మొహంలో నవ్వెలా ఉంటుందో. ఈసారి నీకు ఇలా బుద్ధొస్తే ఇంకోసారి ఎవరి పట్ల అలా నెగ్లెక్ట్గా మాట్లాడకుండా ఉంటావు. నన్ను అవమానించింది మర్చిపోయాడనుకుంటా, కానీ నేను మర్చిపోను ఎప్పటికీ. ఏ జేమ్స్. హలో జాయ్, రారా కూర్చో. చిన్న, నువ్వు లోపలికెళ్ళు. నేను అంకుల్తో కొంచెం మాట్లాడేది ఉంది. సరే డాడీ.
హలో అంకుల్. హాయ్ చిన్న, ఎలా ఉన్నావు? అప్పుడే చాలా పెద్దవాడివయ్యావు. మీకోసం మీ డాడీ ఎంతో కష్టపడుతున్నాడు. నాదేం లేదు, అంతా దేవుడే చూసుకుంటున్నాడు. నిజంగా జేమ్స్, నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు. నేను చూస్తున్నాను కదా. పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు. అవుననుకో, కానీ తల్లిదండ్రులుగా అది మా బాధ్యత కదా. అవును. సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? అంతా బానేనా? అంతా బానే ఉంది. ఏం లేదు, మనం బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. నువ్వు చెప్పినట్టు 3 months అయిపోయాయి. అవును, నేను కూడా ప్రిపేర్డ్గానే ఉన్నాను. నేనే ఇంకో 2 daysలో మీ ఇంటికి వచ్చి మాట్లాడదామని అనుకున్నాను. ఓ అవునా, నువ్వు మర్చిపోయావేమో అని అనుకున్నాను. లేదు లేదు, ఏం మర్చిపోలేదు. సరే మరి, నేను ఇంకా వెళ్తాను. ఏదైనా ఒకరోజు ఎలా స్టార్ట్ చేయాలో ప్లాన్ చేసుకుందాం. ఓకే. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందు ముందు నీ గతేమవుతుందో చూడు. చూడు ఎలా నవ్వుతున్నాడో. అది లేకుండా చేస్తాను. చిన్న చిన్న లేవరా. అయ్యో దేవుడా, నా కొడుకు ఏమైంది? లేదు లేదు, నా కొడుకు చనిపోవడానికి వీల్లేదు. దేవుడా, నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష వేశావు? నా ఒక్కగానొక్క కొడుకు. అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది? నా కొడుకుకు బదులు నేను పోయినా బాగుండు. దేవుడా, ఇది జరుగుతుందని నాకెప్పుడో తెలుసు. తను కొడుకు లేకుండా ఎలా జీవిస్తాడో నేను చూస్తాను. నేను వెళ్ళి కలిసి వస్తాను. జాయ్, నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష పడింది? నా ఒక్కగానొక్క కొడుకు. సరేలే, బాధపడకు. దేవునికి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. నీకు అర్థం కాదు నా బాధ. ఇంకా నా జీవితంలో ఏం మిగిలింది? వాడిని ఎంతో ప్రేమతో పెంచాను. అవును, కానీ మీరిప్పుడు బాధపడి ఏం లాభం? తనని తిరిగి తీసుకురాలేరు కదా. ఏడుస్తున్నావా? ఏడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తొందరలోనే ఇంతకు మించి బాధపడేలా చేస్తాను. నేను వాడి ఇంకా బాధపడేలా చేస్తాను. అసలు మన కుటుంబానికి ఏమైందండి? ఏంజిల్ రక్తపు వామిటింగ్ చేసుకుంటుంది. ఏంటి? లేదు, మళ్ళీ నేను నా కూతుర్ని కూడా కోల్పోవడానికి వీల్లేదు. నేను ఎప్పటికీ అలా జరగనివ్వను. తల్లి, ఏమైంది? ఏం జరుగుతుంది నీకు? నీకేదైనా అయితే నేను కూడా చనిపోతాను. ఓ దేవుడా, నీకు విరుద్ధంగా నేను ఏదైనా పాపం చేసి ఉంటే నన్ను క్షమించండి. నా కూతురుని నాకు దూరం చేయకండి. నాకు విరుద్ధంగా పనిచేస్తున్న సాతాను అధికారాన్ని నేను నాశనం చేస్తున్నాను యేసు నామములో. ఓ సాతానా, నాకు నా దేవుడిచ్చిన నా కూతురుని నువ్వు ముట్టడానికి వీల్లేదు. మరణాన్ని తెప్పించాలని చూస్తున్న సాతాను ప్రభావాన్ని నేను నాశనం చేస్తున్నాను. నిన్ను పంపిన వాడి దగ్గరికి తిరిగి వెళ్ళు యేసు నామంలో. తండ్రి, మాకు విరుద్ధంగా పనిచేస్తూ మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న దుష్టుని ఆలోచన నుంచి నా కుటుంబాన్ని విడిపించి నీ పునరుత్థానం యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి. సాతానా, నువ్వు నా కూతుర్ని ముట్టలేవు. మేము దేవుని ప్రొటెక్షన్లో ఉన్నాం. మాకు విరుద్ధంగా పనిచేసే ఏ ఆయుధము వర్ధిల్లదు యేసు నామములో. మా చుట్టూ ఆయన మా కోసం కాచిన రక్తాన్ని ధారపోస్తున్నాను. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. నీకు దేవుని స్వస్థత కలిగింది. నువ్వు యేసు నామంలో పొందుకో. యేసు నామంలో పొందుకుంటున్నాను. ఆమేన్. దేవానికి వందనాలు. ఏది? ఈమెక్కడుంది? జేమ్స్ వాళ్ళ కొడుకును నేనే చంపేశాను. నేను మళ్ళీ వాళ్ళని చంపేస్తాను. నేను జేమ్స్ వాళ్ళ కొడుకును చంపేశాను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? జేమ్స్ నన్ను అవమానపరిచాడు, అందుకే నేను వాడి కొడుకును చంపేశాను.
ఓ దేవుడా, నన్ను క్షమించు. నేనన్న మాటలు జాయ్ని అంత బాధ పెట్టాయని నేను అస్సలు అనుకోలేదు. సామెతలు 21:23లో చెప్పినట్టుగా నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నేను నా తప్పుని ఇప్పుడు తెలుసుకున్నాను.